గుడిలో లింగాలను మింగే దేవాదాయ శాఖను రద్దు చేసి దేవాలయాలు అన్ని హిందువులు చేతికి అప్పచెప్పాలని శ్రీ పూజ్య స్వామి రాధా మనోహర్ దాస్ కోరారు. కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్ట గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ సంఖారావ సభను విజయవంతం చేయాలని కోరారు. హిందువులను కులాలుగా విడగొట్టే రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. కులాన్ని గడప లోపలే ఉంచుకోవాలి, గడప దాటితో హిందువులని గర్జించాలి, అది అందరూ గుర్తించుకోవాలని కోరారు. హైందవ జాతి సంఖ్య తగ్గిన చోటల్లా హైందవ జాతిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, దానికి ఉదాహరణగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. అక్కడెక్కడ కులం పేరు చూసి చంపడం లేదని, హిందువు అంటే చంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ ఎడారి మతాలకు దూరంగా ఉండి హిందువులు ఇంకా బ్రతికే ఉన్నారని జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ సంఖారావాలంలో నిరూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరే కృష్ణ. ఈరోజు 2024 డిసెంబరు 8వ తేదీ, 9వ తేదీలో కూడా వచ్చాం. ఈ ఊరికి నేను 15 ఏళ్ల క్రితం వచ్చానట, గుర్తులేదు. కానీ మళ్ళీ ఇప్పుడు మన భక్తుల యొక్క కోరిక, వాళ్ళ శ్రద్ధ, పక్క ఊళ్ళు వాళ్ళు కూడా యనమలూరే గడపదురు కడప మండలం వాళ్ళు అలా అందరూ పాల్గొని, ఆడవాళ్ళు, ఇలా చిన్న బిడ్డలు అందరూ చక్కగా ఉండి విని హిందీ కూడా మర్చిపోయి, చాలా అంటే నాకు ఓపిక లేదు, కానీ వాళ్ళ శ్రద్ధ వల్ల ఓపిక వచ్చింది. ఇంత మంచి ఊరు ఇతర గ్రామాలకు ఆదర్శమై మన సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలని, ఎడారి మత ప్రమాదాల నుంచి భారతదేశం కాపాడబడాలని, సెక్యులరిస్టుల నుంచి మన సంస్కృతి కాపాడబడాలని, ఇక్కడ మేము చెప్పిన దీర్ఘ ప్రసంగానికి ఇంతసేపు దాదాపు 4 గంటల నుంచి వీళ్ళంతా ఉండడం, వినడం చాలా ఆనందకరం, చాలా సంతోషకరం. గోదావరి అంతా చెడిపోయింది అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఏం చెడిపోలేదు, కొన్ని గొర్రెలు చెడిపోయినాయి, అది బుర్ర దొబ్బడం వల్ల మాత్రం. కాబట్టి మనం పని చేస్తే, మనం సమయం ఇస్తే, మనం హృదయం ఇస్తే మళ్ళీ అందరూ బాగుపడతారు, అందరూ బాగుంటారు. ఈ విధంగా మళ్ళీ మన భారతదేశం పూర్వ వైభవాన్ని పొందుతుంది. అలా పొందాలని కోరుకుంటూ అందులో మనమందరం భాగస్వాములు కావాలి. అలాగే మరొక విషయం మీకు ఇందాక చెప్పడానికి అలసిపోయి చెప్పలేదు. రేపు వచ్చే సంవత్సరం జూన్ 15 మన అభయ హిందూ సేన యొక్క ప్రథమ వార్షికోత్సవం భాగ్యనగర్లో జరగబోతుంది. వీళ్ళు బట్టి యోగి ఆదిత్యనాథ్ని, అలాగే భాగేశ్వర్ ధామ్ని, ఇలాంటి వాళ్ళందరినీ పిలవాలని ఆలోచిస్తూ నిన్నే ఆ ప్లేసు హైదరాబాద్లో దాన్ని కన్ఫర్మ్ చేశాం. కాబట్టి మనం అందరం జనవరి 5 కలవాలి విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో. అలాగే జూన్ 15 కూడా మనం కలవాలి భాగ్యనగర్లో, ఆంధ్ర రాజధానిలో జనవరి 5, తెలంగాణ రాజధానిలో జూన్ 15 కలుద్దాం. ఎప్పటికప్పుడు కలిసి ఉందాం. సినిమాల విషయంలో కానీ, పొలం విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ మనం విడిపోతే తర్వాత ఎవరు కూడచలేరు. పాకిస్తాన్ కోల్పోయాం, బంగ్లాదేశ్ కోల్పోయాం, కాశ్మీర్లో భాగాన్ని కోల్పోయాం, ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం. ఇంకా పారిపోవడానికి ఏ ప్లేస్ లేదు. ఇది ఒక్కటే మనకి దిక్కు. కాబట్టి ఇది పందుల కోసం పుట్టిన, ఇది ఋషుల భూమి, ఇది వీరుల భూమి, ఇది మహాత్ముల భూమి, ఇది
ఉత్తముడైనటువంటి సీతారామ చంద్రమూర్తి కాపాడుకున్నాం. దీనికోసం మన సమయం ఇద్దాం, శక్తి ఇద్దాం. భారత్ మాతకి మన వాళ్ళు ఎంత దరిద్రులు అంటే ఆ చైన్ కూడా ఎత్తుకుపోతారు కాబట్టి, ఆ మగ్గు కూడా పట్టుకుపోతారు కాబట్టి. తెలుసా, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల దుప్పట్లు ఎత్తుకుపోతారు. ఏమవుతుంది అంటే అది మా అంత కాదు, స్టాంపేడ్ అయిపోతుందేమో అనుకున్నాం. స్టాంపేడ్ అయిపోయి చచ్చిపోతానేమో అనుకున్నాం సార్. నాకు తప్పలేదు అలా ఎక్కడాను ఇది కంగారు పోయి తోసేసుకుని అదే పోలీసులు ఆపాలి. 100 మంది వెళ్తే వెళ్ళలే. మెయిన్ కట్టి వచ్చేవారికైనా మెయిన్ కట్టి వచ్చిన వాళ్ళు ఉంటే కేంద్ర రైల్వే శాఖకి రాయింది. మెయిన్ కట్టి వచ్చేవారికైనా మెయిన్ కట్టి వచ్చిన వాళ్ళు ఉంటే కేంద్ర రైల్వే శాఖకి రాయింది. కాకండి 100 మంది వెళ్ళాక పంపాలి. వదిలేస్తే ఎలాగా? ఎవరినో కొంచెం రాయింది సార్. 5 దాకా వెళ్ళి అక్కడికి 5లో దిగి చుట్టతా తిరిగి 6లోకి 10 అడుగులు వేయలేకపోయి. ఎందువల్ల? మెయింటెనెన్స్. హరే కృష్ణ. ఈరోజు 2024 డిసెంబరు 8వ తేదీ. 9వ తేదీలో కూడా వచ్చాం. ఈ ఊరికి నేను 15 ఏళ్ల క్రితం వచ్చానట, గుర్తులేదు. కానీ మళ్ళీ ఇప్పుడు మన భక్తుల యొక్క కోరిక, వాళ్ళ శ్రద్ధ, పక్క ఊళ్ళు వాళ్ళు కూడా, యనమలూరే ఏంటిది, పెరకుదురు, నడకుదురు, కడప మండలం వాళ్ళు అలా అందరూ పాల్గొని, ఆడవాళ్ళు, ఇలా చిన్న బిడ్డలు అందరూ చక్కగా ఉండి విని ఇది కూడా మర్చిపోయి, చాలా అంటే నాకు ఓపిక లేదు కానీ వాళ్ళ శ్రద్ధ వల్ల ఓపిక వచ్చింది. ఇంత మంచి ఊరు ఇతర గ్రామాలకు ఆదర్శమై మన సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలని, ఎడారి మత ప్రమాదాల నుంచి భారతదేశం కాపాడబడాలని, సెక్యులరిస్టుల నుంచి మన సంస్కృతి కాపాడబడాలని, ఇక్కడ మేము చెప్పిన దీర్ఘ ప్రసంగానికి ఇంతసేపు దాదాపు 4 గంటల నుంచి వీళ్ళంతా ఉండడం, వినడం చాలా ఆనందకరం, చాలా సంతోషకరం. గోదావరి అంతా చెడిపోయింది అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఏం చెడిపోలేదు. కొన్ని గొర్రెలు చెడిపోయినాయి, అది బుర్ర దబ్బడం వల్ల మాత్రం. కాబట్టి మనం పని చేస్తే, మనం సమయం ఇస్తే, మనం హృదయం ఇస్తే మళ్ళీ అందరూ బాగుపడతారు, అందరూ బాగుంటారు. ఈ విధంగా మళ్ళీ మన భారతదేశం పూర్వ వైభవాన్ని పొందుతుంది. అలా పొందాలని కోరుకుంటూ అందులో మనం అందరూ భాగస్వాములు కావాలని. అలాగే మరొక విషయం మీకు ఇందాక చెప్పడానికి అలసిపోయి చెప్పలేదు. రేపు వచ్చే సంవత్సరం జూన్ 15 మన అభయ హిందూ సేన యొక్క ప్రథమ వార్షికోత్సవం భాగ్యనగర్లో జరగబోతుంది. వీళ్ళు బట్టి యోగి ఆదిత్యనాథ్ని, అలాగే భాగేశ్వర్ ధామ్ని, ఇలాంటి వాళ్ళందరినీ పిలవాలని ఆలోచిస్తున్నాం. నిన్నే ఆ ప్లేసు హైదరాబాద్లో దాన్ని కన్ఫర్మ్ చేశాం. కాబట్టి మనం అందరం జనవరి 5 కలవాలి విశ్వ పరిషత్ కార్యక్రమంలో. అలాగే జూన్ 15 కూడా మనం కలవాలి భాగ్యనగర్లో. ఆంధ్ర రాజధానిలో జనవరి 5, తెలంగాణ రాజధానిలో జూన్ 15 కలుద్దాం. ఎప్పటికప్పుడు కలిసి ఉందాం. సినిమాల విషయంలో కానీ, పొలం విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ మనం విడిపోతే తర్వాత ఎవరు కూడచలేదు. పాకిస్తాన్ కోల్పోయాం, బంగ్లాదేశ్ కోల్పోయాం, కాశ్మీర్లో భాగాన్ని కోల్పోయాం, ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం. ఇంకా పారిపోవడానికి ఏ ప్లేస్ లేదు. ఇది ఒక్కటే మనకి. కాబట్టి ఇది పందుల కోసం పుట్టిన భూమి, ఇది ఋషుల భూమి, ఇది వీరుల భూమి.
ఇది మహాత్ముల భూమి, ఇది ఉత్తముడైనటువంటి సీతారామచంద్రమూర్తి దీన్ని కాపాడుతుంది. దీనికోసం మన సమయం ఇద్దాం, శక్తిని ఇద్దాం. భారత్ మాతా కీ జై.